హాయ్ వెల్కమ్ టు అంజలి వ్లాగ్స్. ఈరోజు నేను బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో గురించి మాట్లాడుతున్నాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోలో 15 కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో షాకిబ్ అండ్ కల్కి అనే కంటెస్టెంట్స్కి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో స్టార్ట్ అయ్యే ముందు షాకిబ్ని బయటికి పంపించడం జరిగింది. ఆ తర్వాత యాంకర్ శ్రీముఖి గారు కల్కికి టాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కల్కికి కొంత అమౌంట్ కావాలి, బట్ షో గురించి ఏమీ చెప్పకూడదు, జస్ట్ అమౌంట్ కావాలి అని వేపించుకోవాలి మీ అకౌంట్లో అని చెప్పారు. షాకిబ్ కంటే ₹1 ఎక్కువ ఉన్నా గెలిచే ఛాన్స్ ఉంది నువ్వే అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు యాంకర్ శ్రీముఖి. కల్కి కాల్ చేసి అడిగింది 2 times. కల్కి టాస్క్ కంప్లీట్ అవ్వలేదు, జస్ట్ అడగడంలో మాత్రమే, ఇంకా అమౌంట్ అయితే పడలేదు. కల్కి వెయిట్ చేస్తుంది అమౌంట్ కోసం. ఈ అమౌంట్ పడే ప్రాసెస్ హోల్డ్లో పెట్టి యాంకర్ శ్రీముఖి గారు షాహిబ్ని పిలిచారు. టాస్క్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అక్కడ. జస్ట్ ఎలా చెప్పారు అంటే, షాహిబ్ నువ్వు ఒక ఎక్స్ అమౌంట్ అడగాలి, అది వెంటనే నీ అకౌంట్లో వేపించుకోవాలి, షో గురించి చెప్పకూడదు. ఇక్కడ క్లియర్గా కల్కికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు షాహిబ్కి. టాస్క్ కంప్లీట్ చేశారు షాకిబ్ అండ్ కల్కి. ఈ టాస్క్లో కల్కి అకౌంట్లో 40,000 ఒకసారి, 50,000 ఒకసారి అమౌంట్ పడ్డాయి. షాకిబ్ కూడా అమౌంట్ పడ్డాయి. షాకిబ్ అకౌంట్లో ఒక్కోసారి 10,000, ఒకసారి 50,000 పడ్డాయి. ఈ టాస్క్ అయిపోయింది. కల్కిని విన్నర్ అన్నారు. టాప్ 15లో ఒక కంటెస్టెంట్గా తీసుకున్నారు. మొత్తం ఆ టాస్క్ అయిపోయిన తర్వాత శ్రీముఖి ఉండి ఈ టాస్క్లో అన్ఫేర్ అని ఎవరికైనా అనిపించిందా అని అడిగింది. శ్రీజ ఉండి నాకు అన్ఫేర్ అనిపించింది అని హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. వెంటనే శ్రీముఖి అయితే కూర్చో అనడం జరిగింది. శ్రీముఖి నవదీప్ శ్రీజని స్టేజ్ పైకి పిలిచారు. శ్రీజ క్లియర్గా చెప్పింది, టాస్క్ కల్కికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ షాహిబ్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పింది. నవదీప్ స్టేజ్ పైకి శ్రీజని పిలిపించింది. టాస్క్ అన్ఫేర్ అని నువ్వు ఎందుకు అనుకున్నావు అని అడగడం కోసమే. శ్రీజ క్లియర్గా టాస్క్ అన్ఫేర్ అని చెప్పిందని నవదీప్ శ్రీజని బిగ్ బాస్ కొన్ని 100 ఎపిసోడ్స్ 100 లాంగ్వేజెస్లో జరిగాయి, నువ్వు ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి ఇది అన్ఫేర్ అని చెప్పేసి నీకు లేదు, వెళ్ళి కూర్చో అని అవమానించారు. శ్రీజ అడుగుతుంది, మరి నన్ను ఎందుకు స్టేజ్ మీదకి పిలిచి అడగడం అని. అప్పుడు నవదీప్ అందరికీ తెలియాలి కదా, ఇంకొకరు ఇలా అడగకుండా అని మాట్లాడారు. శ్రీజని ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి మాట్లాడుతున్నావు అని అడగడం కరెక్ట్ కాదు. నవదీప్ కూడా విజయవాడ నుంచి వచ్చాడు, అమెరికా నుంచి అయితే రాలేదు కదా. ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చావు అనడం ఎంతవరకు కరెక్ట్, అసలు కరెక్ట్ కాదు. శ్రీజని అంతలా అవమానించారు. ఆ అమ్మాయి ఫేస్లో తెలుస్తుంది తను ఎంతగా బాధపడిందో. బీబీ అగ్ని పరీక్ష అని చెప్పి షో పెట్టి శ్రీజని ఇంతగా అవమానిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.